ట్రంప్ ఏమైపోయారు? అటు మోదీ చైనాలో పర్యటిస్తూ ఉన్నా ఇటు టారిఫ్లపై కోర్టు షాక్ ఇచ్చినా ఎందుకు మీడియా ముందుకు రాలేదు? అసలు ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా? అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అధ్యక్షుడు మిస్సింగ్ అంటూ మద్దతుదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ట్రంప్ ఎక్కడ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం సరిగ్గా లేదు అనే ఊహాగానాల మధ్య ఆయన మిస్సింగ్ వార్తలు చర్చనీయాంశంగా మారాయి. గడిచిన 24 గంటలుగా ట్రంప్ బయట కనిపించలేదు. టారిఫ్లపై ఫెడరల్ కోర్టు షాకింగ్ తీర్పు ఇచ్చినా ఆయన మీడియా ముందుకు రాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ట్రూత్ సోషల్ ద్వారానే వెల్లడిస్తున్నారు. ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లేవు. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి. ట్రంప్ కుడి చేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్క్ సోమవారం ఓవల్ ఆఫీస్లో మీడియా కెమెరాలకు చిక్కింది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళనలు జోరందుకున్నాయి. దీంతో ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ట్రంప్ ఎక్కడా అంటూ పోస్టులు పెడుతున్నారు. ట్రంప్ ఈజ్ డెడ్ ఎక్స్లో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళిందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై ఇటీవల తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. ఆ గాయం నిజమేనన్న వైట్ హౌస్ డాక్టర్లు తరచుగా హ్యాండ్ షేక్ చేయడం, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు. అయితే ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు అని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ట్రంప్ అనారోగ్యం వార్తలను ఖండించారు. భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధం అంటూనే ట్రంప్ చురుగ్గా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. మిగిలిన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా ట్రంప్ అదృశ్యం వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఈ వీకెండ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు అని కొందరు చెబుతున్నారు. దీనిపై స్పష్టమైన ప్రకటన మాత్రం లేదు. అధ్యక్ష పదవీ కాలం చివరికి వచ్చేసరికి జో బైడెన్ ఆరోగ్యం కూడా క్షీణించింది. మతిమరుపు పెరిగింది. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇబ్బంది పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై పదే పదే విమర్శలు చేశారు ట్రంప్. ఇప్పుడు ఆయన ఆరోగ్యంపైనే వార్తలు వెల్లువెత్తడం ఆసక్తికరంగా మారింది.